బావా ఈరోజు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేవా? సరేలేవే. ఎందుకే? సాయంత్రం చెప్తాలే అక్క. సరే. ఖాళీగా ఏ జాబు లేకుండా ఇంట్లో తిని బయట తిరిగే వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. నా మొదటి శాలరీ పడింది 28,000. కాంట్రాక్ట్ బేస్ లో కూడా నాకు జాబ్ లేదు, నేను కథలు పడుతున్నారు. బావేంటి ఇంకా రాలేదు? కాల్ చేస్తాను. సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి అబ్బా, మధ్యలో ఇలా వస్తే ఎప్పటికి కనెక్ట్ అవ్వాలి? ఏంటి అన్నోన్ నెంబర్ నుంచి ఏదో కాల్ వస్తుంది. స్పామ్ కాల్స్ రాకూడదు అనుకుంటే 1 నొక్కండి. స్కామ్ కాల్స్ రాకూడదు అనుకుంటే 2 నొక్కండి. ఫ్రాడ్ కాల్స్ రాకూడదు 3 నొక్కండి. ఇవేవి రాకూడదు అనుకుంటే 4 నొక్కండి. మనకివేవి రాకూడదే. త్వరగా రమ్మన్నావు కదే, ఏంటో చెప్పు. బావా నా డబ్బులు, నా శాలరీ అంతా పోయింది అక్క, నా శాలరీ అంతా పోయింది. స్పీకర్ ఆన్ చేసావు కదా, విన్నాను. చెప్పే లోపే నొక్కేసావు. ఈ మధ్య మనం కాల్స్ చేసేటప్పుడు IVR లో జాగ్రత్త పడమని వాయిస్లు వస్తున్నాయి. ఫ్రాడ్ గాలు వాటిని కూడా వాళ్ళ స్కామ్ కోసం యూజ్ చేసుకుంటున్నారు. ఇటువంటివి రాకూడదంటే ఏదో ఒకటి నొక్కండి అని మనల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. మనమేమో చిరాకులో ఏదో ఒకటి నొక్కేస్తున్నాం. వన్స్ క్లిక్ చేయగానే మన అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తం పోతాయి. వీళ్ళు IVR ని ఇలా కూడా యూజ్ చేసుకుంటున్నారు. మీరు మాత్రం జాగ్రత్త.